నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేనే మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం మాట్లాడుకుంటే సహస్ర కుకట్పల్లిలో జరిగిన దారుణం అత్యంత దారుణమని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా అయితే విలిపిస్తున్నారు. మరి సహస్ర 12 సంవత్సరాల వయసున్న బాలిక అని చెప్పుకోవచ్చు. మరి అంత త్వరగా అంటే ఆ బాలుడు అంటే ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక బ్యాట్ కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చొరబడి సో ఆ అమ్మాయి చూసింది అని గొంతు నులిమి అంటే ఇంకా చనిపోలేదు అనే ఆలోచన ఆ అబ్బాయికి వచ్చి అతనితో పాటు కూడా ఆయనతో పాటు కత్తి కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. సో అంత ప్లాన్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే ఆ అబ్బాయికి అంత చిన్న వయసులో అలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి? అంటే చంపే అంతగా అంటే ఈ దొంగతనాలు ఇలాంటి ఆలోచనలు ఆ అబ్బాయికి చిన్న వయసులో చదువుకునే వయసులో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి అనే విషయాలు కూడా చాలా అయితే డౌట్స్ అయితే చాలా మందికి కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి సహస్రతో 18 కత్తిపోటుతో అయితే చంపడం జరిగింది ఆ బాలుడు. సో ప్రస్తుతం అయితే పోలీసులకైతే చిక్కడం జరిగింది. మరి ఎంతో దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. కుకట్పల్లిలో సహస్ర విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనతో పాటు వీటన్నిటి గురించి క్లారిఫై చేయడం కోసం అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఆ అబ్బాయికి ఇలాంటి ఆలోచన వచ్చిందనే వివరాలు మనకు తెలియజేయడం కోసం అయితే సైకాలజిస్ట్ డాక్టర్ విశ్వేష్ సార్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎంతో దారుణమని చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి మనము. సో చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో చిన్న వయసులో ఆ అబ్బాయికి దొంగతనాలు చేయడము, అలాగే కత్తి పట్టుకొని కూడా ఇంటికి వెళ్ళడము, ఇలాంటివి సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. ఆ బాలుడికి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటారు ఈ ఏజ్లో? అంటే అలాగా సాధారణంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే చదువు విషయంలో ఇలాంటివి మనకు తెలీదు. నార్మల్గా ఈ ఫోన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చా, లేకపోతే రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫస్ట్ పాయింట్ మనము గుర్తించాల్సింది ఏంటంటే అండి, పిల్లలు అనేవాళ్ళు ఎవరు పుట్టుకతో నేరస్తులు కాదు. ఈ వరల్డ్ అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ పుట్టుకతో నేరస్తులు కాదు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము, తరువాత చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళు చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వాళ్ళు నేరస్తులుగా మారుస్తాయి. ఈ విషయంలో మన పిల్లలు ఈ ఘటన తీసుకుంటే సహస్ర ఘటనలో ఆ కుర్రాడు జస్ట్ 10th క్లాస్ చదువుతున్నాడు. ఒక బ్యాట్ కోసం వెళ్ళి ఆ బ్యాట్ ను దొంగలించాలనే ఆలోచనతో వెళ్ళి సో ఆ అమ్మాయిని చూసిందని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేశాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతను దానికి ముందే ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్ కూడా పోలీసులు దొరికింది. సో ప్లాన్ చూసి ఎలా వెళ్ళాలి, తర్వాత గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేస్తే గ్యాస్ పేలుతుంది, దానివల్ల ఆ గ్యాస్ పేలుడు గొడవలో నా బ్యాట్ దొంగతనం అనేది ఎవరు పట్టించుకోరనే ఆ తెలివితేట అతను ఉపయోగించాడు. సో దానికోసమే అతను వెళ్ళాడు, ఆ ప్లాన్ చేసుకున్నాడు, ఒక వెనక కత్తి తీసుకెళ్ళాడు, బ్యాట్ దొంగిలించాడు, ఈ మర్డరంతా చేశాడు, 21 కత్తిపోట్లు పొడిచాడు. అదే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను మెడ పైన 14 కత్తిపోట్లు, ఒక 7 కత్తిపోట్లు పొట్ట పైన పొడిచాడట. అది చూడగానే ఆ వార్త చదవగానే నాకు గుర్తొచ్చింది అయితే ఆ మధ్యకాలం రిలీజ్ అయిన ఒక బాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో చూసిన సీన్ గుర్తొచ్చింది. అంటే కత్తి తీసుకొని కచ్చ 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 పడవడం అన్నమాట. ఇలా పొడుస్తూ ఉంటాడు హీరో. సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పడవటమే ఉంటుంది. సినిమా మొత్తం నరకటము, పడవటము, బ్లడ్ షెడ్ ఉంటుంది. అంటే సినిమాలు బ్లూ ప్రింట్ లాగా పనికొస్తాయి. సినిమాలు చూసిన అందరూ ఇలా చేయరు, కానీ సినిమా అనేది కొంతమందికి ఒక బ్లూ ప్రింట్ లాగా పనికొస్తుంది. ఆ మధ్యకాలంలో మనం చూసాము, ఒక అతను భార్యని చంపి యాసిడ్ లో ముంచి ఆ పౌడర్ తీసుకుని చెరువులో కలిపేశాడు. అది కూడా నేను సినిమా చూసే చేశానని చెప్పాడు. రైట్. అలాగే అది పెద్దవాళ్ళ చేసినప్పుడు పిల్లలు ఈజీగా ఇంటేట్ చేస్తారు సినిమాలో వచ్చిన విషయాల్ని. సో ఇతను కూడా ఎక్కడో సినిమాలు చూసిండొచ్చు, లేదంటే క్రైమ్ సిరీస్ లో చూసిండొచ్చు, ఓటీటీలో చూసిండొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే వాటిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుంది పిల్లలకు. మెయిన్ ఏంటంటే అది ఒక బ్లూ ప్రింట్ లాగా వాళ్ళు హ్యాపీగా దాన్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో దీనివల్ల ఏం చేస్తారు, వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకంటూ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు బ్రెయిన్ లోపల. ఆ స్క్రిప్టే మనం చూసిన అతను రాసుకున్న స్క్రిప్ట్ ఏంటి, ఒక క్రైమ్ ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆ క్రైమ్ తన మీద రాకుండా తప్పించుకోవచ్చు అనే స్క్రిప్ట్ ని మైండ్ లో డిజైన్ చేసుకుని ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఆ అమ్మాయిని చంపాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే టీనేజ్ లో పిల్లలు రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్లకు డోపమైన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది, అడ్రినలిన్ ఎక్కువ రష్ అవుతూ ఉంటుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే సెన్సేషన్ కావాలి వాళ్ళకు టీనేజ్ లో ఎక్కువ. ఆ సెన్సేషన్ అనేది ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ చూసినప్పుడు, క్రైమ్ మూవీస్ చూసినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు, సో బంక్ కొట్టి బయటకు వెళ్ళినప్పుడు ఈ సెన్సేషన్ వాళ్ళకి వస్తుంది. సో దాంతో ఆ సెన్సేషన్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి పనులు కూడా పాల్పడే అవకాశం కూడా ఉంది. ఓకే సార్. సో మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాట్ తీసుకెళ్ళడానికి అంటే బ్యాట్ కోసం ముందు వెళ్ళారు. సో తర్వాత అంత పకడ్బందీగా ప్లాన్ గా నార్మల్ గా కత్తి అని అంటే ఎవరు లేని సమయంలో కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని అంత పకడ్బందీ ప్లాన్ గా మరీ రాసుకొని కూడా వెళ్ళడం జరిగింది అని అంటే అంటే ఈ ఏజ్ లో అలాంటి ఆలోచన అంటే ఈ యొక్క ఫోన్లు చూడడం వల్ల, ఈ మూవీస్ చూడడం వల్ల అంటే, లేకపోతే దీని వెనుక అంటే తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉందని అనుకోవచ్చు అంటారా? లేదు, ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లవాడు హత్యలు చేయాలని, నేరాలు చేయాలని, జైలుకు పోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి బేసిక్ గా. సో ఎవరైనా కోరుకుంటే ఇంకా తల్లిదండ్రులు కూడా వేస్ట్, ఆ ప్లేస్ కూడా వాళ్ళకి వేస్ట్. ఓకే, ఎవరు అలా కోరుకోరు. ఇవన్నీ ఏంటంటే ఇంపల్సివిటీతో చేసే పనులండి. పిల్లలు ఏంటంటే అతను ప్లాన్ చేసుకున్నాడు అంటే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్లాన్ చేసుకుని ప్లాన్ రాసుకున్నాడు అతను. అంటే హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్. ఎక్కడో చూశాడు తను ఇలాంటి క్రైమ్ సిరీస్ అనేది చూసి గ్యాస్ రిలీజ్ చేసి గ్యాస్ పేల్ చేస్తే ఈ క్రైమ్ సిరీస్ లో ఉన్న ప్రూఫ్స్ మొత్తం కూడా పోతాయి, అది నా మీదకి రాదు అనేది అతనికి ఆ జ్ఞానం ఎక్కడో వచ్చింది. ఆ నాలెడ్జ్ సంపాదించుకున్నాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ అమ్మాయి చూడడం వల్ల మొత్తం కూడా సీన్ రివర్స్ అయ్యి ఈ అమ్మాయిని చంపేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే క్రైమ్ నుంచి తప్పించుకోవడం కోసం తను ఇంకొక హత్య చేశాడనమాట. సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను నేరం చేసిన మాట వాస్తవమే కానీ నేరస్తుడు కాదు. అతను జోనైల్ డెలిక్వెంట్, అంటే అపరాధం చేశాడు. అంటే అతను పిల్లలకు ఎందుకంటే 20s లో కానీ ఈ లాజికల్ బ్రెయిన్ అనేది డెవలప్ కాదండి. ఎందుకంటే 20 years దాకా కానీ లాజికల్ బ్రెయిన్ పుట్టి డెవలప్ అంటే ఈ నేరం చేస్తే నాకు శిక్ష పడుతుంది, ఇలా చేయకూడదు, ఈ మోరల్ డెవలప్మెంట్, ఈ లీగల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా 20 years తర్వాత కానీ డెవలప్ కావు లాజికల్ బ్రెయిన్ అనేది. కాబట్టి టీనేజ్ లో ఆ రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఏ ఉద్యమం వచ్చినా కానీ టీనేజ్ వాళ్ళ వల్లనే వస్తుంది. పెద్ద పెద్ద ప్రపంచ ఉద్యమాలు చూడండి, అంతా కుర్రోళ్ళ వల్లనే వస్తుంది. సో పెద్దవాళ్ళ వల్ల రాదు, ఎందుకంటే పెద్దవాళ్ళు అంత రిస్క్ చెయ్యరు, పిల్లలు మాత్రమే రిస్క్ చేస్తారు. సో అలాగే మనం రోడ్డు మీద చూస్తుంటే ఈ స్టంట్స్ ఉంటాయి చూస్తారు, బైక్ స్టంట్స్, అవన్నీ ఎవరు చేస్తారు? టీనేజర్సే చేస్తారు, పెద్దవాళ్ళు చేయరు. ఎందుకు? ఆ వయసులో వాళ్ళకి ఆ రిస్క్ టేకింగ్ ఆ బిహేవియర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బ్రెయిన్ లో ఆ రిస్క్ టేకింగ్ ప్రోత్సహించే కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, కాబట్టి వాళ్ళు అలాంటి చర్యలకు పాల్పడతారు. ఓకే సార్, మీరు ఇంతకు ముందు అన్నట్టు అంటే నార్మల్గా మీరు పెద్ద ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు చెయ్యరు, ఎందుకు అని అంటే ఈ కేసులు ఇలాంటివి ఉంటాయి అని వాళ్ళకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చెయ్యరు అని అన్నారు. సో అలాగే మరి చిన్న పిల్లలకి అంత పకడ్బందీగా ఆయన స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు, ఆ బాలుడు స్క్రిప్ట్ కూడా రాసుకొని అంత ప్లాన్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటే అంత తెలివి లేనప్పుడు అంత ప్లాన్గా రాసుకొని కూడా చేశారు కదా సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? హలో 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 సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. సో నార్మల్గా పెద్దవాళ్ళు అయితే భయపడుతుంటారు, ఎందుకంటే కేసులు అవుతాయి, ఇవన్నీ ఎందుకు అనే ఆలోచన వస్తుంటుంది. లైఫ్ పైన వాళ్ళకి ఒక లైఫ్ గోల్ పెట్టుకొని వెళ్తుంటారు. సో ఇంత చిన్న బాలుడికి, సో 17 సంవత్సరాలు, సో ఈ బాలుడు మాట్లాడుకుంటే సో మైనరే, సో మైనర్ అయినా కూడా ఇంత ఆలోచన స్క్రిప్ట్ గా రాసుకొని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంత అంటే ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళు అనుకుంటే మాత్రం ఇంత ఆలోచించి చెయ్యొద్దు అనే ఆలోచన వచ్చింది, ఓకే. మరి చిన్న వాళ్ళకు కూడా ఇంత పకడ్బందీగా ప్లాన్ గా ఆయన రాసుకున్నప్పుడు ఆయన కూడా ఆలోచన వచ్చిండొచ్చు కదా, సో నా పైన ఇప్పుడు ఇలా చేస్తే కేసు అవుతుంది అది ఇదని. నేను మొదటే చెప్పానండి, సినిమాలు లేకుంటే ఓటీటీ సిరీస్లు, క్రైమ్ సిరీస్ చూసిన వాళ్ళందరూ నేరస్తులుగా మారరు, నేరాలు చేయాలని అనుకోరు. ఓకే, దాన్ని ప్రోత్సహించే పర్సనాలిటీ వాళ్ళల్లో ఉన్నప్పుడు, అంటే క్రైమ్ చేయాలి, క్రైమ్ చేసినా కానీ తప్పు కాదు, ఎవరికి దొరకకుండా చేస్తే ఏ క్రైమ్ కూడా మనం దొరకనప్పుడు తప్పు కాదు అనే ఒక భావన వాళ్ళల్లో ఉన్నప్పుడు, అటువంటి భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి
క్రైమ్స్ కి పాల్పడతారు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ. చిన్నవాళ్ళైతే కాండక్ట్ డిజార్డర్ అంటాము, పెద్దవాళ్ళైతే యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాము. సో అటువంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు సో క్రైమ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే సోషల్ నార్మ్స్ వాళ్ళని ధిక్కరించడానికి ఇష్టపడతారు. సో అందులో భాగంగా ఇలాంటివి చర్యలకు పాల్పడతారు. ఇందాక మళ్ళీ చెప్పినట్లు ఇది ఖచ్చితంగా అతను ఆ కుర్రాడితో కూర్చొని జాగ్రత్తగా మాట్లాడితే సో ఖచ్చితంగా ఏదో ఒకటి చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడు ఆ కుర్రాడు. ఏదో ఒక క్రైమ్ సిరీస్ చూసి ఓటీటీలోనో లేకుంటే యూట్యూబ్ లోనో ఇంకో దాంట్లోనో క్రైమ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడు. ఇన్స్పైర్ అయ్యి అలాగే ఆ స్క్రిప్ట్ రెడీ రాసుకున్నాడు. అలాగే దాన్ని బేస్ చేసుకుని అతను ఆ స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేశారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే అడాలసెంట్ అనే ఒక సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ సూపర్ సక్సెస్ అయింది అక్రాస్ ది వరల్డ్. సో అంటే అడాలసెంట్స్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతున్న విషయాన్ని పేరెంట్స్ కి తెలియకుండా కూడా వాళ్ళు తప్పులు ఎలా చేస్తారనే విషయాన్ని ఆ సిరీస్ అద్భుతంగా చూపించింది. చాలా చక్కగా ఒక అడాలసెంట్ పర్సనాలిటీకి సంబంధించి అడాలసెంట్ సైకాలజీకి సంబంధించిన సిరీస్ వచ్చినాయి. అటువంటి సిరీస్ చూపించారనుకోండి పిల్లలు నేర్చుకుంటారు. అలా కాకుండా పిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు ఈ రోజు సెల్ ఫోన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్క్వేర్డ్ అండ్ చూడండి, అంటే అది కత్తి లాంటిది, అది ఏమికైనా ఉపయోగించవచ్చు. దాంతో ఉల్లిపాయలు దొరుకుకోవచ్చు, టమాటాలు దొరుకుకోవచ్చు, లేకుంటే పేకలు పోయొచ్చు. సో మొబైల్ ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ అనేది అలాంటిది. సో స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు కానీ పేరెంట్స్ అది ఎందుకు ఉపయోగిస్తున్న విషయం ఎవరూ కూడా మానిటర్ చేయడం లేదు, ఎవరూ కూడా దాన్ని గమనించడం లేదు. దానివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ లో నీకు మంచికి ఎంత అవకాశం ఉందో చెడుకు అంతకు 10 అవకాశం ఉంది. పిల్లలు అందువల్లనే అటువంటి సినిమాలు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వద్దన్న పెద్దవాళ్ళు మామూలుగా టీవీలో చూస్తే ఆపేసే సినిమాలను కూడా వాళ్ళు హ్యాపీగా స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారు. అక్కడి నుంచి నేర్చుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇంతకు ముందు మీరు అన్నట్టు అంటే నార్మల్గా అంటే మూవీస్ చూసైనా కానీ ఏదైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు ఆ అబ్బాయి అని అంటున్నారు. సో మరి ఇది చూసి వేరే అబ్బాయిలు కూడా కానీ ఇలాంటివి చేయడానికి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు అంటారు కదా, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? మీరు కరెక్ట్, ఒక మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు సమాచారం పెరిగిన తర్వాత అంటే ఇంతకు ముందు ఒకవేళ ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ సంబంధించిన న్యూస్ మాత్రమే పేపర్లో పబ్లిష్ అయ్యేది, అది కూడా జిల్లాల్లో పబ్లిష్ అయ్యేది. ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే మెయిన్ పేపర్ దాకా వచ్చేది. సో అందువల్ల అది తక్కువ మందికి అందుబాటులో ఉండేది, రైట్. ఈ రోజు ఏమైందంటే 24/7 ఛానల్స్ వచ్చాయి. దాంతో పాటు యూట్యూబ్ ఛానల్స్ అనేవి విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. సో అట్లీస్ట్ 24/7 ఛానల్స్ అన్నా కొన్ని ఎథిక్స్ ప్రిన్సిపల్స్ పాటించి వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఎలాంటి సెన్సార్ లేదు, వాళ్ళు అడ్డదిడ్డమైనవన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటిని క్యాష్ చేసుకోవడం కోసం దాని వెనక విపరీతమైన బీజిఎంలు వేసేసి పిక్చర్స్ వేసేసి అటువంటివి చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి కూడా పిల్లలు పిడుదారి పట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో అలాగే సార్ నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు సో టీచింగ్ ఫీల్డ్ అయినా కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం స్టడీస్ నేర్చుకుంటాము. మరి పేరెంట్స్ విషయంలో ఇప్పుడు నార్మల్గా అంటూ ఉంటారు, సో పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే ఎదుగుతారు, సో వాళ్ళని చూసి నేర్చుకుంటారు అనేది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాము. సో అలా నడుస్తుంది ప్రజెంట్ కూడా. సో అంటే మేబీ పేరెంట్స్ వల్ల ఇలా ఆ అబ్బాయి ఇలా జరిగిందంటారు, ఇలా చేశారంటారా, లేకపోతే టీచింగ్ వల్ల ఇలా జరిగిందంటారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పేరెంట్స్ అలాంటి ప్రోత్సహిస్తారని అయితే అనుకోండి, ఏ పేరెంట్ కూడా తన పిల్లవాడు నేరస్తుడు కావాలని తన పిల్లవాడు జైలుకు పోవాలని ఏ పేరెంట్ కోరుకోరు. అయితే పేరెంట్ నెగ్లిజెన్స్ ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేసే పేరెంట్స్ తక్కువ అయ్యారు. సో పిల్లలకు కావాల్సిన కొనిస్తే సరిపోతుంది, వాళ్ళకి ఫీజులు కట్టేసి వాళ్ళకి కావాల్సిన కొనిస్తే అది గుడ్ పేరెంటింగ్ అని అనుకుంటూ ఉన్నారు. కానీ గుడ్ పేరెంటింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన కొనివ్వడం కాదు, వాళ్ళతో కనీసం రోజుకు 20 నిమిషాలు టైం స్పెండ్ చేయటం. 20 నిమిషాలు, జస్ట్ 20 minutes నీ పిల్లలతో నువ్వు స్పెండ్ చేస్తే చాలు. ఈ 20 నిమిషాలు ఏం స్పెండ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలంటే ఆ రోజు వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం జరిగింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తుంటే వినాలి. అంతేగాని మళ్ళీ ఆ 20 minutes కూడా కూర్చొని ఈరోజు హోంవర్క్ ఏమైంది, చేసావా లేదా, మార్కులు వచ్చాయా లేదా, ఇదేందా అని తిట్టుకుంటూ కూర్చుని అది టైం స్పెండ్ చేసినట్టు కాదు. సో ఖచ్చితంగా ఆ 20 minutes పిల్లలతో కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి.
అంటే వాళ్ళ మనసులోని భావాలని, వాళ్ళ భయాలని, వాళ్ళ అనుమానాలని, వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకుంటూ ఆ 20 minutes స్పెండ్ చేస్తే పిల్లలకు పేరెంట్స్ కి మధ్య ఆ బాండింగ్ అనేది బలపడుతుంది. దాంతో పాటు పిల్లలు తమ మనసులోని విషయాలని సో ఓపెన్ గా మాట్లాడగలుగుతారు, డిస్కస్ చేయగలుగుతారు. ఇటువంటి విధంగా ఒక క్రైమ్ సీన్ వచ్చినప్పుడు కూడా సో ఇప్పుడు సినిమా అనుకోండి, ఏ సర్టిఫికేట్ ఉంటుంది. ఏ అంటే ఏంటి, అడల్ట్స్ మాత్రమే చూడాలి, పిల్లలు చూడకూడదు. యుఏ ఉంటుంది, అంటే పేరెంట్స్ తో కలిపి పిల్లలు చూడొచ్చు. యు ఉంటుంది, అంటే అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు ఏ సర్టిఫికెట్ మూవీకి పిల్లలు అలౌ చేయకూడదు మామూలుగా అయితే. కానీ మన దగ్గర డబ్బులు ఇస్తే చాలా టికెట్ కొంటే ఎవరైనా అలౌ చేస్తారు. సో ఇక అక్కడ అలౌ చేయకపోయినా కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంటిల్లి పది కూర్చొని చూస్తున్నారు. తెలియకుండానే వాళ్ళ మనసులో ఆ బీజాలు నాటుకుంటాయి. అప్పుడు పేరెంట్స్, తెలివైన పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, అది సినిమా నాన్న, సినిమాలో కొన్ని మనకు చెప్పరు. సో ఎవరైనా కానీ నేరం చేసి దొరికిపోతారు, ఎక్కడో చోట చిన్న క్లూ దొరికినా కానీ పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళకు శిక్ష పడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో దాంతో పాటు 1:3 రేషియో అనే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అంటే ఒక అరగంట సేపు క్రైమ్ సంబంధించిన మూవీస్ కనుక చూస్తే దానికి 3 times దాన్ని ఒక ఫీల్ గుడ్ మూవీ చూసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే అది మూవీ కావచ్చు, లేకుంటే ఒక మంచి ఎడ్యుకేటివ్ వీడియో కావచ్చు, ఇటువంటివి కావచ్చు. దాన్ని ఆ పనిలో ఉండేలాగా ఎంకరేజ్ చేస్తే అప్పుడు వాళ్ళ బ్రెయిన్ లోపల, వాళ్ళ మైండ్ లోపల ఈ క్రిమినల్ థాట్స్ అనేవి ఇంప్లాంట్ కాకుండా ఉంటాయి. వాళ్ళు చక్కగా మంచి పౌరులుగా ఎదుగుతారు. ఓకే సార్, మరి అలాగే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్సే చేస్తున్నారు, చాలా వరకు వర్కింగే చేస్తున్నారు. సో అందువల్ల కూడా మన పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అంటే నార్మల్గా ఒకప్పుడు ఏంటి అని అంటే ఏదైనా వస్తువు పోయినా ఏదైనా అయినా కూడా అరే మమ్మీ కొడుతుంది, డాడీ కొడతారు అనే భయం ఉండేది. సో ఈ మధ్యకాలంలో పిల్లల్లో అలా కనిపించట్లేదు. అంటే నార్మల్గా ఏదైనా కూడా ఓన్ డిసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే మేబీ పేరెంట్స్ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల ఇలా ఓన్ డిసిషన్స్ తీసుకుని ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? సో ఫస్ట్ పాయింట్, కొట్టడం అనేది సమస్యకు పరిష్కారం కాదండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో అయినా స్కూల్లో అయినా కొట్టడం వల్ల ఆ సమయానికి ఆ పిల్లలు భయపడి మీరు చెప్పింది వింటారే తప్ప వాళ్ళు నిజంగా అసలైన మంచి బిహేవియర్ అయితే వాళ్ళు నేర్చుకోరు. సో మంచి బిహేవియర్ నేర్చుకోవాలంటే కొట్టడం పరిష్కారం కాదు, వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పడం మాత్రమే పరిష్కారం అవుతుంది. అంటే పనిష్మెంట్ ఉండాలి, అది కొట్టడం కాకూడదు. సో వాళ్ళకి నచ్చిన టీవీ చూడకుండా చేయడము, లేకుంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని వండకుండా ఉండటం, ఇటువంటివి ఒక పనిష్మెంట్ లాగా ఉండాలి తప్ప కొట్టడం అయితే పరిష్కారం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి, పేరెంట్స్, టీచర్స్ కూడా. సో దానివల్ల మెయిన్ ఏంటంటే మీరు అన్నట్లు బిజీ లైఫ్ లో పిల్లలకు కావాల్సిన ఆ ఎమోషనల్ సపోర్ట్ పేరెంట్స్ ఇవ్వలేకపోతున్నారు అనేది నా అబ్జర్వేషన్ అండి. చాలా మంది పేరెంట్స్ సో తాము టైం ఇవ్వలేక, అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయలేక, పిల్లలకు కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేక వాళ్ళు దాన్ని గిఫ్టుల రూపంలో, గాడ్జెట్స్ రూపంలో, డివైజెస్ రూపంలో కాంపెన్సేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఐఫోన్ అయితే ఐఫోన్ కొనివ్వడము, ఐప్యాడ్ కొనివ్వడం, ఇటువంటివి వాళ్ళు కాంపెన్సేట్ చేస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నీడ్ కి వాంట్ కి మధ్య డిఫరెన్స్ అనేది పిల్లలకు పేరెంట్స్ చెప్పాలి. ముందు పేరెంట్స్ నేర్చుకున్న తర్వాత పిల్లలది అర్థమయ్యేలాగా చెప్పగలిగినప్పుడు పిల్లలు ఒక బౌండరీ, వాళ్ళ బౌండరీ ఎంతవరకు ఉందనే విషయాన్ని వాళ్ళు తెలియకుండా వాళ్ళు నేర్చుకుంటారు. దానివల్ల ఎంతవరకు మనం బిహేవ్ చేయొచ్చు, వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ విత్ ఇన్ ది బౌండరీస్ లోపే చేయడం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ డిసిప్లిన్. ఓకే సార్, అలాగే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుకునే గేమ్స్ అంటే నార్మల్గా పబ్జీలు, అలాగే వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి కూడా చాలా మంది చేస్తున్నారు. అంటే చిన్న వయసు నుంచే గేమ్స్ ఆడుకుంటూ అలాంటి బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో అంటే ఇలాంటి ఆలోచన కూడా ఒక కారణం అని అనుకోవచ్చు, ఇంపాక్ట్ పడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, అదే చెప్తుంది. స్మార్ట్ ఫోన్ అనేది మంచి ఎంత ఉందో స్మార్ట్ ఫోన్ లో దానికి 10 చెడు కూడా ఉంది. మన పిల్లలకి స్మార్ట్ ఫోన్ కొనివ్వడంతో పాటు స్మార్ట్ ఫోన్ ఎలాగ యూజ్ చేయాలనే విషయం కూడా నేర్పించడం కూడా పేరెంట్స్ పైన ఉంది. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఏ వండర్ఫుల్ డివైస్ నా వరకు అయితే. సో ఎందుకంటే ఏది లేకపోయినా మనకు ప్రతి నాలెడ్జ్, మనకు కావాల్సిన ప్రతి నాలెడ్జ్ స్మార్ట్ ఫోన్ లో మనకు దొరుకుతుంది. సో అందువల్ల పిల్లల్ని పాజిటివ్ వేలో దాన్ని ఉపయోగించడం ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ మైండ్ సెట్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. సో దాంతో పాటు మీరు అన్నట్లు బెట్టింగ్ యాప్స్, ఇంకోటి మనం అర్థం చేసుకోవాలంటే పిల్లలు బెట్టింగ్ యాప్స్ అడిక్ట్ అయినా, లేకుంటే ఫోన్ అడిక్ట్ అయినా,
లేకుంటే క్రైమ్ సీస్ కి ఎడిక్ట్ అయినా ఎప్పుడు ఎడిక్ట్ అవుతారంటే ఎనీ ఎడిక్షన్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ. ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ అంటే జీవితంలో ఉన్న సమస్యల్ని తప్పించుకోవడం కోసం ఎడిక్షన్ వైపు వెళ్తారు. అది స్మోకింగ్ దగ్గర నుంచి, డ్రింకింగ్ దగ్గర నుంచి ఎక్కడికైనా అదే కారణం. సో పిల్లలకి ఏం మిస్ అవుతుంది? బాండింగ్ మిస్ అవుతుంది, పేరెంట్స్ తో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది, ఫ్రీడమ్ మిస్ అవుతుంది. ఫ్రీడమ్ వేరు, విచ్చలవిడితనం వేరు, రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రీడమ్ ఈజ్ విత్ ఇన్ ది బౌండరీస్ మాత్రమే ఉంటుంది. విచ్చలవిడితనం అంటే దానికి బౌండరీస్ ఏముండవు. ఓకే, ఈ ఫ్రీడమ్ లేకుండా నేను చెప్పిందే చదువు, నేను చెప్పిందే చెయ్యి అని చెప్పి పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. సో దాంతో పాటు వాళ్ళ బౌండరీస్ లేకుండా చేసే పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా కానీ సహించే పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. సో వీటన్నిటితో పాటు ముందు పిల్లలకు కావాల్సిన బాండింగ్ అనేది దొరకకపోవడం వల్ల, ఇప్పుడు గత కాలంలో అనుకోండి పేరెంట్స్ మీద కోపం వస్తుంది. ఎవరికి చెప్పాలి? పిల్లలు ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పలేరు. సో దే విల్ హ్యాంగ్ ఆన్ ది స్మార్ట్ ఫోన్. ఆ కోపం పోయేంత వరకు ఆ స్మార్ట్ ఫోన్ లో ఆడుకుంటూ దాంట్లో ఫోన్ లో కచ్చా 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 ఫైర్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు? ఈ కోపం వెంటిలేట్ అవ్వాలి. వెంటిలేట్ అయ్యి దాన్ని అక్కడ వెంటిలేట్ చేసేస్తారు. అలాగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. గేమ్స్ అనేది, గేమ్ డిజైనింగ్ లో సైకాలజిస్టుల పాత్ర ఎంత ఉంటుంది? గేమ్ డిజైనింగ్ మొత్తం, ఎనీ గేమ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది? ఎడిక్ట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. ఎవరైనా కానీ ఒక్కసారి గేమ్ ఆడారు అంటే, ఏదో ఆడారంటే దాన్ని ఎడిక్ట్ అయిపోతారు. ఆ గేమ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది? సో ఆ గేమ్స్ కూడా, మంచి గేమ్స్ కూడా ఉన్నాయి, బ్రెయిన్ గేమ్స్ లాంటివి యాప్స్ కూడా ఉన్నాయి. సో అంటే మంచిగా బ్రెయిన్ కి షార్పెన్ చేసే గేమ్స్ ఉన్నాయి. కానీ పిల్లలు ఎక్కువగా ఈ సెన్సేషన్ సీకింగ్ కోసము, అడ్రినల్ రష్ కోసము ఈ ఫైరింగ్, ఇటువంటి గేమ్స్ అడిక్ట్ అవుతూ ఉంటారండి. దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆల్కహాల్ అడిక్ట్ అయిన వ్యక్తికి ఆల్కహాల్ దొరకకపోతే ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారో, ఆల్కహాల్ తాగొద్దు అన్న వ్యక్తి పైన ఎంత వైలెంట్ గా దాడి చేస్తారో, ఇక్కడ అలాంటి బిహేవియర్ ఉంటుంది. ఐ హావ్ సీన్ సెవరల్ చిల్డ్రన్. సో స్మార్ట్ ఫోన్ చూడొద్దన్నందుకు మదర్ పైన అటాక్ చేసిన పిల్లల్ని నేను ట్రీట్ చేశాను, కౌన్సిలింగ్ చేసే ద్వారా వాళ్ళకి తగ్గించాను. సో అలాంటి ఖచ్చితంగా ఉంటారు పిల్లలకి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ఈ రోజుల్లో ఈ జనరేషన్ కి, గత జనరేషన్ కి ఆల్కహాల్ అడిక్షన్ అయితే, డ్రగ్ అడిక్షన్ అయితే, ఈ జనరేషన్ కి స్మార్ట్ ఫోన్ ఇస్ ది బిగ్గెస్ట్ అడిక్షన్. సో అలాగే సార్, ఇప్పుడు సొసైటీలో మరి ఈ యొక్క బాలుడి పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అతన్ని జూనియర్ హోమ్ కి పంపిస్తారండి. సో పిల్లాడు కాబట్టి జైల్లో పంపించలేదు, జూనియర్ హోమ్ లో పంపిస్తారు. జూనియర్ హోమ్ యాక్చువల్ కరెక్షన్ జరగాలి. జూనియర్ హోమ్స్ లో పిల్లల యొక్క, ఈ నేరాలకు పాల్పడి వచ్చిన పిల్లల్ని వాళ్ళ యొక్క ప్రవర్తన సరిదిద్దే ఏర్పాట్లు జరగాలి. కానీ మన దేశంలో నేను కూడా కొంతకాలం పాటు వాళ్ళతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను జూనియర్ హోమ్స్ తో పాటు. అక్కడ సిచ్యుయేషన్స్ మామూలు కొంచెం చిన్న నేరాలకు పాల్పడిన పిల్లలు కూడా అక్కడ చేరిన తర్వాత పెద్ద నేరాలకు పాల్పడే వాళ్ళుగా తయారవడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి. సో ఇంకొంతమంది అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అది ఆ మధ్య ఒక సినిమా వచ్చిందండి, రజనీకాంత్ సినిమా, బాల నేరస్తుల కార్యాలయం నుంచి వాళ్ళని పంపిస్తూ ఉంటారు నేరాలు చేయడానికి. సో ఇటువంటివి ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సొసైటీకి కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, నా రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీరు తప్ప మీ పిల్లల్ని ఎవరు కాపాడలేదు. మీరు మీ పిల్లలతో రోజుకి 20 నిమిషాల టైం స్పెండ్ చేయండి. సో మనసు విప్పి వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించండి. అప్పుడు మీరు వాళ్ళ మనసులోనే భావాలు, అనుభవాలు, భయాలు, ఇటువంటివన్నీ కూడా తెలుస్తాయి. వాటిని సక్రమమైన మార్గంలో నడిపే అవకాశం మీకు దొరుకుతుంది. ఇంకా చెప్తానంటే, మీరు అంటే ఏంటో తెలుసుకోండి, నేర్చుకోండి. అలాగే టీనేజర్స్ ఎలా కంట్రోల్ చేయాలనే విషయం కూడా మీరు నేర్చుకోండి. సో మీకు అలాంటి సాధ్యం కాదు అనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ని కలిస్తే 2-3 సెషన్లో వాళ్ళ యొక్క ప్రవర్తనని మార్చేందుకు మీకు సహాయపడతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంను మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.
సో చూసాం కదా. సో మరి సైకాలజిస్ట్ డాక్టర్తో అయితే మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా ఏమంటున్నారంటే సో ఈ యొక్క ఫోన్ల వల్లనే సో పిల్లలు కూడా ఇలాంటి స్కెచ్లు కానీ ఇలాంటివి మారిపోతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అంటే మూవీస్ చూడడం కానీ అలాగే ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా చాలామంది ఇలాంటి కేసెస్ కూడా నా దగ్గరకు వచ్చినాయని కూడా చెప్పడం జరిగింది. సో అంటే మరి సహస్ర కేసు గురించి కూడా బాలుడు కూడా అంటే ఎలా ఆలోచించారన్న విషయాలు కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మన నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో సహస్ర విషయంలో, కూకట్పల్లి సహస్ర విషయంలో ఏం జరుగుతుందని అయితే వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తున్నారండి 6 టీవీ సామాన్యుడి ఆర్ప్రాణం.